Welcome competitive aspirants. Welcome to Ravi's GK channel. ఈ రోజు ఈ వీడియోలో చాలా మంచి ఒక కరెంట్ అఫైర్ ని డిస్కస్ చేద్దాం. అదేమిటంటే ఐక్యరాజ్య సమితికి భారతదేశం తరపు నుంచి శాశ్వత రాయబారిగా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఎంపిక చేయబడినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఆ వీడియోలోకి వెళ్లే ముందు రవీస్ జీకే ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. భారతదేశము శాశ్వతంగా పర్మనెంట్ గా 1945లో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వాన్ని పొందడం జరిగింది. అప్పటి నుంచి దాని సమావేశాలకి భారత్ హాజరవుతూనే ఉంది. అలాగే రెగ్యులర్ మీటింగ్స్ కి కూడా ఒక శాశ్వత రాయబారిని పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ని నియమించుకోవడం కూడా జరుగుతుంది. అయితే లేటెస్ట్ గా మనకి ఆగస్టు 14, 2024న భారతదేశానికి చెందినటువంటి 1990 బ్యాచ్ కు చెందినటువంటి ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ అయినటువంటి పర్వతనేని హరీష్ ని కొత్త శాశ్వత రాయబారిగా నియమించడం జరిగింది. పర్వతనేని హరీష్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఒక తెలుగు వ్యక్తికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత రాయబారిగా చోటు దక్కడం ఇదే తొలిసారి 1945 నుంచి. అయితే ఈ పర్వతనేని హరీష్ 1990 క్యాడర్ లేదా బ్యాచ్ కు చెందినటువంటి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఈయన జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. 2021 ఆగస్టు 24 నుంచి ఈయన జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు. ఈయనని ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో శాశ్వత భారత రాయబారిగా పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా నియమించారు. మరికొద్ది రోజుల్లో ఈయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఈ ప్లేస్ లో రుచిరా కాంబోజ్ అనేటువంటి ఒక ఆమె భారతదేశ శాశ్వత రాయబారిగా ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. ఆమె స్థానంలో ఇప్పుడు పర్వతనేని హరీష్ గారిని నియమించడం జరిగింది. రుచిరా కాంబోజ్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 2024 జూన్లో ఆమె పదవీ విరమణ చేయడం జరిగింది, రిటైర్ అవ్వడం జరిగింది. దాంతో జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారుగా 2 నెలలుగా ఆ పదవి ఖాళీగా ఉండడంతో దాని ప్లేస్ లో పర్వతనేని హరీష్ గారిని నియమించారు. అయితే ఈయన కేంద్ర విదేశాంగ శాఖలో అడిషనల్ సెక్రటరీగా, అదనపు కార్యదర్శిగా, ఎకనామిక్ రిలేషన్స్ ఆర్థిక సంబంధాల అదనపు కార్యదర్శిగా పనిచేశారు. అలాగే రకరకాల మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎకనామిక్ రిలేషన్స్ డెసిషన్ బాడీలో ఈయన పనిచేయడం జరిగింది. అలాగే G20, G7, బ్రిక్స్, ఇబ్సా అంటారు. G20 అంటే 21 దేశాల కూటమి, G7 అంటే 7 దేశాల కూటమి, బ్రిక్స్ అంటే 9 దేశాల కూటమి, ఇబ్సా అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా 3 దేశాల కూటమి. ఈ కూటమిలో డిప్యూటీ షెర్పాగా కూడా పనిచేసిన అనుభవం ఈయనకి ఉంది. అంతేకాకుండా ఈజిప్ట్ లో, సౌదీ అరేబియా మిషన్స్ లో ఈయన కీలక పాత్ర పోషించాడు. అలాగే పాలస్తీనాకి సంబంధించి గాజాలో భారతదేశ రిప్రజెంటేటివ్ గా కూడా పాలస్తీనియన్ అథారిటీలో ఈయన పనిచేయడం జరిగింది. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడం జరిగింది. కాబట్టి ఒక తెలుగు వ్యక్తి ఇంత పెద్ద అవకాశాన్ని పొందడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్య సమితి
1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. కాబట్టి పర్వతనేని హరీష్ గారు న్యూయార్క్ లో భారత శాశ్వత రాయబారిగా ఐక్యరాజ్య సమితిలో పనిచేయబోతున్నారు. అలాగే చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఆయన పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా కీలకమైన అంశాలు, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.